ఉంటుంది. అప్పుడు ఒక చిన్న పాప స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఆ బొమ్మను చూసి చాలా ఆకర్షితురాలయ్యి ఆ బొమ్మను ఇంటికి తీసుకువెళ్తుంది. ఈసారి మాత్రం ఈ పాపను చంపకుండా ఆ పాపలోకి దూరాలని విలియం చూస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు కదా, ఒక చనిపోయినాడు ఆత్మ బార్బీ బొమ్మలోకి ఎలా వచ్చిందా అని. అలానే మన తెలుగు వాళ్ళతో పెట్టుకుంటే అది ఆఖరికి ఆత్మ అయినా సరే పారిపోవాల్సిందని తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసేయాలి. ఇంకా మొదలు పెడదామా? ఈ స్టోరీకి మనం పెట్టే పేరు ది బార్బీ డాల్. అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సమయం రాత్రి 12:30. విలియం ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతున్నాడు. ఈ విలియం అనే అతను డబ్బుల కోసం చిన్న అమ్మాయిని కిడ్నాప్ చేస్తూ చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. విలియం వృత్తి దొంగతనాలు, దోపిడీలు, కిడ్నాపులు అండ్ హత్యలు. విలియంకి మనుషుల్ని హింసించడం అంటే చాలా ఇష్టం. అందుకే అదే తన వృత్తిగా మార్చుకున్నాడు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని బాగా బెదిరించి డబ్బులు తీసుకోవడం, ఇదే తన జీవన ఆధారంగా చేసుకున్నాడు. ఒకరోజు రాత్రి ఏ పిల్లల్ని కిడ్నాప్ చేద్దామా అని ఆలోచిస్తున్న విలియంకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. తన మందుల కోసం సెల్ఫ్ లో చేయి పెట్టి వెతుకుతూ ఉంటే తనకు మందులు కాకుండా ఒక బొమ్మ, బార్బీ బొమ్మ లాంటిది తన చేతికి వచ్చింది. మందులు చేతికి అందలేదనే కోపంతో ఆ బొమ్మను తీక్షణంగా చూస్తూ విలియం ప్రాణాలు వదిలాడు. అదే విధంగా విలియం యొక్క ఆత్మ ఆ బొమ్మలోకి వెళ్ళిపోయింది. యుఎస్ లో ఏంటంటే వాడిన వస్తువులన్నీ వేలం వేస్తారు. అలానే విలియం వాడిన వస్తువులన్నీ వేలానికి వేశారు. అలా వేలం వేస్తున్న వస్తువుల్లో ఈ బొమ్మ కూడా ఉంది. అప్పుడు ఒక చిన్న పాప ఆ బొమ్మను చూసి చాలా ఆకర్షితురాలయ్యి ఆ వేలంలో ఆ బొమ్మను కొనుక్కుంటుంది. ఆ తర్వాత ఆ పాప రాత్రి పడుకున్నప్పుడు ఆ బొమ్మను పక్కనే పెట్టుకుని పడుకుంది. అయితే తెల్లవారుజామున ఆ పాప నిద్ర లేపడానికి వెళ్ళిన వాళ్ళ అమ్మ ఆ పాపను చూసి చాలా గట్టిగా అరిచింది. ఆ పాప మొహం అంతా రక్తంతో నిండి ఉంది. ఎవరో చాకుతో చెక్కినట్టు ఆ పాప మొహం అంతా చాలా భయంకరంగా మారింది. ఆ పాపను వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్తే ఆ పాప చనిపోయిందని చెప్తారు. వెంటనే ఆ బార్బీ బొమ్మని డస్ట్బిన్ దగ్గర పడేస్తారు. ఇలా బొమ్మలా ఉంటే ప్రతి ఒక్కళ్ళని పడేస్తారు కాబట్టి ఒక దేహాన్ని చూసుకుని మారిపోవాలని విలియం అనుకుంటాడు. ఇంకెవరు వచ్చి ఆ బొమ్మను తీసుకుంటారని చాలా దీనంగా ఆ విలియం ఆత్మ ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఒక చిన్న పాప స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఆ బొమ్మను చూసి చాలా ఆకర్షితురాలయ్యి ఆ బొమ్మను ఇంటికి తీసుకువెళ్తుంది. ఈసారి మాత్రం ఈ పాపను చంపకుండా ఆ పాపలోకి దూరాలని విలియం చూస్తాడు. ఆ రోజు రాత్రి పాప బెడ్ దగ్గరికి ఆ బొమ్మ నడుచుకుంటూ వెళ్ళి ఆ పాపలోకి దూరాలని విలియం చూస్తాడు. అలా ఆ విలియం చాలా ప్రయత్నిస్తాడు, కానీ ఆ ప్రయత్నం ఫలించదు. ఎందుకంటే ఆ పాప చాలా మనోధైర్యంగా ఉంటుంది. ఇంకా విలియం ఆ పాప శరీరంలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు, కానీ ఫలించదు. ఇంకా మొత్తానికి ఆ బొమ్మలోనే ఆ రాత్రికి ఉండిపోతాడు. తరువాత విలియం ఆత్మ తన దూరడానికి ఏమన్నా బాడీ దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటాడు. అది అలా ఉండగా ఇక్కడ ఇండియాలో వంశీ తనకి యుఎస్ లో ఎలాగైనా జాబ్ రావాలని చెప్పి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు. మొత్తానికి తను అనుకున్న రోజు రానే వచ్చింది. వంశీకి యుఎస్ లో జాబ్ వచ్చింది. వంశీ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి తన కాలిఫోర్నియాలో జాబ్ వచ్చిందని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. కానీ వంశీ వాళ్ళ అమ్మా నాన్న అండ్ బామ్మగారు మాత్రం చాలా దిగులు చెందుతారు. వంశీ వాళ్ళకి ఒకగానొక కొడుకు. వంశీ వాళ్ళ అమ్మా నాన్న అండ్ బామ్మగారు వీళ్ళందరూ కలిసే ఉంటారు. ఇంకా కాలిఫోర్నియా వెళ్తున్నాను అని చెప్పడంతో వాళ్ళు చాలా దిగులుగా ఉంటారు. కానీ ఆ రోజు రాత్రి వంశీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న, మిమ్మల్ని వదిలి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ ఈ జాబ్ నాది డ్రీమ్ జాబ్, ఏం చేయమంటారో మీరే చెప్పండి అని అన్నాడు. బాబు, నిన్ను వదిలి మేము ఎలా ఉండగలం అనుకుంటున్నావు? వంశీ, నువ్వే ఆలోచించు అని వాళ్ళ నాన్న అన్నాడు. అప్పుడు వంశీ, నాన్న, నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది, మీ అందరూ కూడా నాతో పాటు కలిసి వచ్చేయండి, మనం అందరం హ్యాపీగా ఉందాం అని వంశీ నాన్నతో అంటాడు. ఇంకా వంశీ వాళ్ళ నాన్న ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు, ఎందుకంటే ఆయన ఆంజనేయ స్వామి గుడిలో ఒక పూజారి. అయితే వంశీతో వాళ్ళ నాన్న, నా వృత్తి మానుకుని వచ్చి అక్కడ ఏం చేయమంటావురా, నువ్వే చెప్పు అని అడిగాడు. అప్పుడు వంశీ వాళ్ళ నాన్నతో, నాన్న, యుఎస్ లో కూడా చాలా గుళ్ళు ఉంటాయి, మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళతో నేను మాట్లాడి అక్కడ గుళ్ళో ఏదో ఒక జాబ్ పోస్ట్ వచ్చేలాగా నేను చేస్తాను అన్న, ప్లీజ్ నాన్న, మీరందరూ నాతో వచ్చేయండి అని వంశీ వాళ్ళ నాన్నతో అన్నాడు. వంశీని బాధ పెట్టడం ఇష్టం లేక, వంశీని వదిలి ఉండలేక వాళ్ళ నాన్న యుఎస్ వెళ్ళడానికి చాలా ఆలోచించి ఒప్పుకున్నాడు. ఇంకా వంశీతో పాటు వంశీ ఫ్యామిలీ అంతా కాలిఫోర్నియాకి బయలుదేరుతుంది. ఇంకా వంశీ కొడుకు వెంకట్కి మాత్రం యుఎస్ వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు.
ఎందుకంటే తన ఫ్రెండ్స్ని తన స్కూల్ టీచర్స్ని మిస్ అవుతాడని చెప్పి వెంకట్కి ఏమాత్రం ఇష్టం ఉండదు వెళ్ళడం. సరే మొత్తానికి కాలిఫోర్నియాకి అయితే వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంకట్ మాత్రం చాలా దిగులుగా ఉంటాడు. అలా దిగులుగా వెంకట్ ఉయ్యాలలో కూర్చుని ఊగుతూ ఉండగా ఎదురింటి పాప వచ్చి పలకరిస్తుంది. హాయ్, నీ పేరేంటి, నువ్వు ఎందుకు అంత డల్గా ఉన్నావు అని అడుగుతుంది ఆ పాప. అప్పుడు వెంకట్, నా పేరు వెంకట్, నేను ఇండియా నుంచి వచ్చాను, నేను నా ఫ్రెండ్స్ అందరినీ చాలా మిస్ అవుతున్నాను అని అంటాడు వెంకట్. అయితే నువ్వేం బాధపడకు, నీకు నేను ఫ్రెండ్గా ఉంటా అని చెప్తుంది ఆ పాప. అలా వాళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుతూ ఉండగా ఆ పాప చేతిలో ఉన్న బార్బీ బొమ్మ వెంకట్ మీద పడిపోతుంది. నువ్వు లోన్లీగా ఏం ఫీల్ అవ్వకు వెంకట్, ఈ బొమ్మ నీ దగ్గరే ఉంచుకో అని చెప్తుంది పాప. అప్పుడు వెంకట్ చాలా హ్యాపీగా ఆ బొమ్మను చేతిలోకి తీసుకుంటాడు. ఆ విధంగా ఆ బార్బీ బొమ్మ వెంకట్ చేతిలోకి వెళ్తుంది. ఇంకా ఆ బొమ్మలో ఉన్న విలియం ఆనందానికి హద్దులు లేవు, చాలా ఆనందపడతాడు. ఆ రోజు రాత్రి బొమ్మలో ఉన్న విలియం వెంకట్తో మాట్లాడడానికి అని పిలుస్తాడు. ఎవరో బయట నుంచి పిలుస్తున్నారేమో అని చెప్పి వెంకట్ కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. అప్పుడు అని చెప్తాడు బొమ్మలో ఉన్న విలియం. అది మాట్లాడే బొమ్మ ఏమో అనుకుని వెంకట్ చాలా ఆనందిస్తాడు. ఇంకా బొమ్మ ఏమంటదంటే అప్పుడు, నీకు నాతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టమేనా అని అడుగుతుంది. నాకు చాలా ఇష్టం, ఇప్పటి నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటాడు వెంకట్. అప్పటి నుండి వెంకట్ ఒక్క నిమిషం కూడా ఆ బొమ్మను వదలకుండా తనతో పాటు తిప్పుతూనే ఉంటాడు. ఇంకా అలా బొమ్మతో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటాడు వెంకట్. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు బొమ్మతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ అమ్మ గమనిస్తుంది. చిన్నపిల్లోడే కదా బొమ్మతో ఆడుకుంటున్నాడు అని చెప్పి వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ. కానీ ఆ బొమ్మ నిజంగా వెంకట్తో మాట్లాడుతున్న విషయం ఎవ్వరికీ తెలియదు. అలా గడుస్తూ ఉండగా ఒక రోజు రాత్రి విలియం ఆత్మ వెంకట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. కానీ విలియం ఎంత ప్రయత్నించినా వెంకట్లోకి వెళ్ళలేకపోతాడు. అప్పుడు విలియం వెంకట్ నడుముకున్న ఆంజనేయ స్వామి తాయెత్తును చూస్తాడు. ఇంకా వెంకట్ స్నానం చేస్తూ ఉంటే ఆ నడుముకున్న తాయెత్తు పడిపోయేలాగా విలియం చేస్తాడు. మరుసటి రోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఉంటుంది. అది ఎలాంటి సూర్యగ్రహణం అంటే పగలు కూడా రాత్రిలా ఉండే సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. అదే మంచి ఛాన్స్ అని భావించి ఇంతకన్నా కీడు రోజు ఇంకోటి రాదని చెప్పి విలియం వెంకట్లోకి ప్రవేశిస్తాడు. అయితే ఆ రోజు నుంచి వెంకట్లో చాలా లేనిపోని మార్పులైతే వస్తాయి. ఆ తరువాత రోజు పాలు తాగడానికి వచ్చిన పిల్లి శవమై వాళ్ళ కిచెన్లో పడిపోయి ఉంటుంది. ఎవరూ చూడట్లేదని వెంకట్ ఆ పిల్లిని తింటాడు. అది చూసిన వాళ్ళమ్మ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంది. తర్వాత కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళమ్మ లేచాక వెంకట్ని అడుగుతుంది, ఎరా పిల్లిని తింటున్నావా, అసలు మన ఇంటా వంట ఉన్నాయా ఇలాంటివి అని వాళ్ళమ్మ వెంకట్ని అడుగుతుంది. అసలు ఏం జరుగుతుందిరా అని గట్టిగా అరవగా ఇంకా వెంకట్, అమ్మ నువ్వేదో కలగానే ఉంటావు, అసలు ఏం జరిగింది, ఏమీ జరగలేదు అని అంటాడు వెంకట్. అయితే వాళ్ళమ్మకు ఎందుకో వెంకట్ అబద్ధం చెప్తున్నాడని గాఢంగా అనిపిస్తుంది. ఇంకా వంశీ అండ్ వాళ్ళ నాన్నగారు పూజారి పోస్ట్ కోసం తెలుగు కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటారు. అలానే వాళ్ళ పనుల్లో తిరిగి వచ్చే ఈ వారం రోజుల్లో జరగరానిది జరిగిపోయింది. ఇంకా పిల్లోడి దేహంలో ఉన్నాను కాబట్టి తాను ఏమనుకున్నా చేయలేకపోతున్నానని చెప్పి విలియం అనుకుంటాడు. ఇంకా పెద్దవాళ్ళ దేహంలోకి దూరితే నేనేమనుకున్నా చేయొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అని చెప్పి విలియం భావిస్తాడు. దీనికోసం వంశీ వాళ్ళ నాన్నగారి శరీరాన్ని విలియం ఎంచుకుంటాడు. అయితే వెంకట్ని చూడగానే వాళ్ళ నాన్నకి ఏదో జరగకూడదు ఏదో జరిగింది అని అర్థమవుతుంది. వెంకట్ కళ్ళు చింతనిప్పుల్లాగా చాలా ఎర్రగా ఉంటాయి. వెంకట్ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి తలపైన చెయ్యి పెట్టగానే ఆయన మేలుకుంటాడు. అండ్ అలానే వాళ్ళ తాతను చూసి చాలా భయంకరంగా ఒక నవ్వు నవ్వుతాడు. స్వతహాగా పూజారైన వాళ్ళ తాతగారి చేయి పట్టుకోగానే పాజిటివ్ ఎనర్జీ సోకి వెంకట్ కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు వాళ్ళ తాత వెంకట్ని ఒక చైరుకి కట్టేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ సమావేశానికి చేరుస్తాడు. ఇంతలో వాళ్ళ కోడలు వచ్చి, మావయ్య గారు ఎందుకు అలా వెంకట్ని చైరుకి కట్టేశారు అని అడుగుతుంది. మీరే చెప్పాలమ్మా, అసలు పిల్లోడిని పట్టించుకుంటున్నారా, పిల్లోడికి అసలు ఏమైంది, ఏం జరుగుతుందో తెలుసా అని అంటాడు. పిల్లి చనిపోయినప్పుడు వెంకట్ చేసిన సంఘటన గుర్తొచ్చి అది వాళ్ళ మావయ్యకు చెప్తుంది. అంటే వీడిలోకి ఏదో ఆత్మ ప్రవేశించినట్లు ఉందమ్మా అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ బామ్మ, ఒరే నాయనా మనం ఏం చేయలేమంటావా అని అంటుంది. తప్పకుండా చేయొచ్చమ్మా, కానీ అంతకనే ముందు ఈ ఆత్మ ఎలా వచ్చింది, దేని ద్వారా వచ్చిందా అనేది మనం కనుక్కుంటే మాత్రమే దీనికి విరుగుడు మనం కనిపెట్టగలం అని వంశీ వాళ్ళ నాన్న అంటాడు. కానీ ఆ ఆత్మ అసలు ఎలా వచ్చిందా అనేది ఎవరికీ అర్థం కాదు. కొంత సమయం తర్వాత వెంకట్ కళ్ళు తెరిచి చూస్తాడు. తనని చైరుకి కట్టేసిన విషయం తనకప్పుడు అర్థమవుతుంది.
హే, ఎవరు నువ్వు? నా కొడుకు శరీరంలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు వంశీ. అప్పుడు వెంకట్ శరీరంలో ఉన్న విలియం ఆత్మ "హహహ" అని వికారంగా నవ్వుతూ నాకు చెప్పడం ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు ఆ కట్టు బొట్టు చూసిన విలియం వాళ్ళు ఇండియన్స్ అని అర్థం చేసుకుని యూ బ్లడీ ఇండియన్స్, నన్ను ఒంటరిగా వదిలేయండి అని అంటాడు. వీడు ఏదో తిట్టాడని భావించిన వాళ్ళ బామ్మ చాలా కోపంగా తన రూమ్ లోకి వెళ్లి తన చెంబులో ఉన్న గంగా జలాన్ని తీసుకొచ్చి వెంకట్ మీద జల్లుతుంది. ఇంకా వెంటనే ఆ విలియం ఆత్మ ఈ గంగా జలానికి తట్టుకోలేక విలవిల్లాడిపోతుంది. అయితే విలియం ఆత్మ ఏ యు బ్లడీ ఓల్డ్ లేడీ, నా మీద ఏం జల్లావు అని అంటాడు. ఒరే అప్రాచుడా, అది పవిత్రమైన గంగా జలం, నీ భాషలో చెప్పాలంటే దానిని హోలీ వాటర్ అంటారు అని అంటుంది బామ్మ. అప్పుడు వంశీ వెంటనే నువ్వు ఎలా నా కొడుకు శరీరంలోకి వచ్చావు అని అడుగుతాడు. ఇంకా మన బామ్మ చెప్తావా లేదా ఈ హోలీ వాటర్ నీ మీద వేయమంటావా అని బెదిరిస్తుంది. లోపల విలియం ఆత్మ చాలా భయపడిన బయటికి మాత్రం భీకరంగా నో అని అంటుంది. అప్పుడు ఈ ఆత్మ చాలా మొండిఘటమైనదని వంశీ వాళ్ళ నాన్న భావించి వెంటనే ఆంజనేయ స్వామి స్తోత్రం చదవడం స్టార్ట్ చేస్తాడు. ఆ స్తోత్రం స్టార్ట్ అయిన 2 నిమిషాలకు విలియం ఆత్మ చాలా భీకరంగా ఏడుస్తూ ప్లీజ్ ప్లీజ్ స్టాప్ ఇట్ అని వేడుకుంటుంది. ఇంకెంత అరిచినా తన పప్పులు ఉడకవని ఆ విలియం ఆత్మకు అర్థమైంది. ఇంకా తన పేరేంటో, తను ఎలా వచ్చాడో, ఇంకా వెంకట్ శరీరంలోకి ఎలా దూరాడో మొత్తం పూసగుచ్చినట్టు అంతా వివరిస్తాడు. ఆ తర్వాత వంశీ వెంటనే వెంకట్ రూమ్లోకి వెళ్ళి ఆ బార్బీ బొమ్మను తీసుకొస్తాడు. అప్పుడు ఆ బొమ్మను తీసుకుని కర్మకాండ జరిపిస్తారు. ఇంకా అంతటితో విలియం ఆత్మ పీడ విరగడవుతుంది. అదండి, ఆ విధంగా చూశారు కదా. ఇంకా మన బామ్మగారు జల్లిన గంగా జలం అండ్ ఆ అంత్యక్రియలు చేయడంతో ఆ విలియం ఆత్మ వెంకట్ని అయితే పూర్తిగా వదిలైతే వెళ్ళిపోయింది. ఇంక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. అది నేను మంచి మోటివేషన్ లా తీసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా చేస్తూనే ఉంటాను. ఇంకా అలానే ఒక లైక్ అండ్ షేర్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఫనీ కేరం. థ్యాంక్స్, నమస్తే.